టమాటా తొక్కు చేస్తున్నా. టమాటాలు మంచిగా మక్కినాయి. టమాటాలు కడిగి ఇట్లా కోసుకోవాలి. ఈ వీడియోకి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిన్నగా ఉన్నాయి టమాటాలు, ఒక దాంట్లో 4 ముక్కలు చేసుకోవాలి. మంచిగా మక్కినాయి. మక్కిన టమాటాల తొక్కు మంచిగా ఉంటుంది పుల్లగా. టమాటా తొక్కుకు అన్ని గోలిచ్చేందుకు బగోనె పెట్టిన నూనె పోస్తున్నా. నూనె గరం అయింది. పచ్చిమిరపకాయలు వేసుకోవాలి. కలియామాకు వేయాలి. మెంతులు వేసుకోవాలి. ధనియాలు వేసుకోవాలి. జీలకర్ర వేయాలి. ఎల్లిపాయలు వేయాలి. ఇవన్నీ మంచిగా గోలాలి. ఇట్లా గోలినవి రోట్లు వేసుకోవాలి. రోటి పచ్చడి చేస్తున్నా. ఇంకో పావు నూనె పోసుకొని టమాటా గోలియాలి. టమాటాలు ఇట్లా కోసుకోవాలి. అన్నిట్లా కోసుకొని నూనె గరం అయింది. టమాటాలు వేస్తున్నా. టమాటాలు పుల్లగా ఉన్నాయి. చింతపండు వేస్తలేను. ఇవే పుల్లగా బాగున్నాయి. లోకల్ టమాటా మంచిగా ఉంది. మంట మీద మంచిగా ఉడికియాలి. ఉడికేటప్పుడు కొత్తిమీర వేసుకోవాలి. ఇంట్లో ఉడికితే మంచిగా ఉంటుంది. పసుపు వేసుకోవాలి. టమాటాకు మిరపకాయలకు సరిపోయేటట్టు ఉప్పు వేసుకోవాలి. దొడ్డు ఇట్లా అన్నీ వేసి చేసుకుంటే మంచిగా ఉంటుంది. కొత్తిమీర అన్నీ దంగినాక ఇలా ఉడికిన టమాటా ఇలా గుమ్మరియాలి. పొడి ఇప్పుడు వేసుకోవాలి. ఇంట్లో అది దంగింది. మిరపకాయలు ఇట్లా దంగినాయి. ఇప్పుడు వేసుకొని ఇది నూరాలి. టమాటా ఉడికింది. ఇదంతా రోట్లకి వేసుకోవాలి. రోట్లే నూరుకున్నది అన్నంలోకి మంచిగా ఉంటుంది. అన్నంలకు రోటి పచ్చడి అయితేనే బాగుంటుంది. మిక్సీలో పట్టింది దోశలకు, ఇడ్లీలకు అది సన్నగా అవుతుంది బాగా. వీటిళ్ళకైతే మంచిగా ఉంటుంది. ఈ రోటి పచ్చడి ఇట్లా కొంచెం దొడ్డు ఉంటే మంచిగా ఉంటుంది. అన్నంలోకి అయితేనే బాగుంటుంది. అయింది. గిట్ల నూరుకోవాలి. టమాటా చట్నీ నూరుడు అయింది. టమాటా తొక్కుకు తాలింపు చేస్తున్నా. నూనె పోసుకోవాలి. ఒక పావేడు. తాలింపుకు ఎండిన మిరపకాయలు వేసుకోవాలి. ఆవాలు వేసుకోవాలి. కలియామాకు వేసుకోవాలి. దొడ్డుగా దంచిన ఎల్లిపాయలు వేసుకోవాలి. పసుపు వేసుకోవాలి. అన్నీ గోలినవి మంచిగా. టమాటా తొక్కులకు తాలింపుకు మరిస్తున్నా. ఇదంతా మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. టమాటా తొక్కు రెడీ.